నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. అమృతంలో ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు, అన్ని వయసుల వారికి బాగా ఇష్టపడే వంటకాలే మా అమృతం కార్యక్రమం ఎప్పుడు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు కూడా అటువంటి చక్కటి వంటకాలతో రెడీగా ఉందన్నమాట. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? ఈ రోజు నేను చేయబోతున్న వంటలు ఎలా ఉన్నాయంటే, ఒకటి మనకు భోజనానికి చాలా టేస్టీగా ఉండేది, ఇంకోటి ఏంటి అంటే అల్పాహారంగా చాలా బాగుండేది అనమాట. 2 రకాల వంటలు తయారు చేయబోతున్నా. మరి ముందుగా అల్పాహారానికి బాగా సూట్ అయ్యే విధంగా, ఒక రకంగా చెప్పాలంటే డిన్నర్ లాగా కూడా బాగా సూట్ అయ్యే విధంగా కొర్రల పుల్లట్లు తయారు చేయబోతున్నాం. అంటే కొర్రలతో మనం పుల్లట్లు తయారు చేయబోతున్నాం. సాధారణంగా పుల్లట్ల కాంబినేషన్ వేరు, కొర్రలతో కూడా చేసుకోవచ్చు అని ఈ రోజు మనం తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్రల పుల్లట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుల్లటి మజ్జిగ 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత. కొర్రల పుల్లట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము పుల్లటి మజ్జిగ తీసుకున్నామండి. సాధారణంగా అప్పుడప్పుడు పెరుగు మన ఇంట్లో ఒక 2 రోజుల క్రితంది కూడా ఉంటుంది. అది పడే బుద్ధి కాదు, అలా అని చెప్పి తినాలంటే పుల్లగా ఉంటుంది. అలాంటప్పుడే మీరు పుల్లట్లు తయారు చేసుకోవాలి అన్న ఒక ఆలోచన మీకు రావాలన్నమాట. దాంట్లో కాంబినేషన్లో ఏంటంటే కొర్రల్ని మనం చక్కగా నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కూడా మంచిదే, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే కొర్రల గురించి చెప్పాలి అంటే చాలా ఎపిసోడ్స్లో మనం చెప్పుకుంటూనే వచ్చాము. మళ్ళీ ఈ సందర్భంగా చెప్పుకుందాం. కొర్రలు వెయిట్ లాస్కి, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచి తెలుసా కొర్రలు. ముఖ్యంగా కొర్రలు, జొన్నలు ఇవన్నీ కూడా టార్గెట్ చేసేది ఎక్కడ అంటే మనకు క్యాలరీస్ పెంచకుండా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ షుగర్ లెవెల్స్ తగ్గించే విషయంలోనే చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పిన, చాలా మంది తెలియని విషయం, కొర్రలు మనకు ఒంట్లో ఉండేటువంటి కఫ శాతాన్ని, అంటే కఫం, కొంతమందికి ఫ్లమ్ ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది, కఫము శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లకు ఉదయాన్నే పొద్దున్న లేచిన తర్వాత ముక్కంతా పట్టేయడము, కఫం బాగా రావడము, దగ్గు రావడము అలా జరుగుతూ ఉంటుంది. సో అలా కఫ శాతాన్ని తగ్గించడానికి కూడా మన కొర్రలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఇక డైజెషన్ పరంగా చూసుకున్నా చాలా మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి అటువంటి చక్కటి కొర్రలతో మనం ఈరోజు పుల్లట్లు తయారు చేసుకోబోతున్నాం. ఓకేనా? మనము కొర్రల్ని ఎన్నో రకాల కొర్రలతో దోశలు చేసుకున్నాము, కొర్ర ఇడ్లీ చేసుకున్నాము, తర్వాత కొర్రలతో రకరకాల రైస్ ఐటమ్స్ చేసుకున్నాము. మరి ఈరోజు పుల్లట్లు కూడా వేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే కొర్రలు, నానబెట్టుకున్న కొర్రలు ఒక 3/4 కప్పు తీసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో నానబెట్టుకున్న దంపుడు బియ్యం, అంటే రేషియో ఎంత అని మీరు అడిగితే గనక 1:1/4 అని తీసుకుంటున్నానండి. మీరు 1:1/2 కూడా చేసుకోవచ్చు. అంటే ఒక కొర్రలైతే ఒక కప్పు కొర్రలు మీరు తీసుకుంటే 1/2 కప్పు బియ్యం తీసుకోవచ్చు, లేదా అర్ధం మీద ఇంకొంచెం తక్కువ బియ్యం తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇందులో ఇలా పుల్లటి మజ్జిగ, ఇదిగోండి ఇలా పుల్లటి మజ్జిగ పల్చగా చేసుకున్నాం. నీళ్లు పోసుకొని బాగా పల్చగా చేసుకోవాలి. దాంతోనే మనం రుబ్బుకోవాలి. వేరే వాటర్ ఏది మనం మిక్స్ చేయకూడదు అనమాట. అది మెయిన్. వాటర్ మిక్స్ చేసి ఆ తర్వాత పెరుగు కలపడము అలా కాదు. పుల్లటి మజ్జిగ, నీళ్ల మజ్జిగ, దాంతోనే మనం రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు, ఇది ఒకసారి ఇలా కలుపుకొని నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. అంటే మనకు కొంచెం ఒక మంచి స్పైసీ టేస్ట్ని యాడ్ చేయాలి కాబట్టి ఎండుమిరపకాయలు నానబెట్టుకుంటే బెటర్. అంటే మనం ఎండిపోయిన, అంటే నార్మల్గా ఎండుమిరపకాయలు వేసే కన్నా కూడా నానబెట్టుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగా రుబ్బు పడుతుంది అనమాట. ఆ తర్వాత ఇందులో ధనియాలు జస్ట్ ఇలా వేసుకొని ఒక 1/2 స్పూన్ ధనియాలు అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తా. చూసారా, ఇలా చక్కగా ఈ విధంగా మనము కొర్రల్ని, అలాగే బియ్యము, అలాగే మజ్జిగ, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి చక్కగా రుబ్బేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేయడం వల్ల కూడా మనకి రంగు కూడా చక్కగా డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడి నుంచి మనకు మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఇది మనకు రుచి కూడా ఎలా ఉంటుంది అంటే కొంచెం పుల్లగా ఉంటుంది. ఎందుకంటే మనం పుల్లటి మజ్జిగ వేయడం వల్ల పుల్లగా ఉంటుంది. అంటే పుల్లట్లు అంటేనే
దాని అర్థం ఏంటి అంటే పుల్లటి మజ్జిగ వేయడం వల్ల వచ్చేటువంటి పులుపుదనం, అంతే. మనం మజ్జిగ పులుసు కూడా అందుకే మనం మామూలుగా రైస్లో మజ్జిగ పులుసు చేసుకునేటప్పుడు కూడా పుల్లటి మజ్జిగ పులుసుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ టేస్ట్తో చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి. ఓకేనా. సో ఫస్ట్ మనము పెనం మీద కాస్త నూనె వేసేసుకుందాము. కొంచెం మనకు పెనం కాలాలి. ఇది కేవలం అల్పాహారానికి మాత్రమే కాకుండా చక్కగా మీరు డిన్నర్ లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా ఒక రకంగా ఇన్స్టెంటే కదండి. ఇప్పుడు మనకి రాత్రి తినాలి అంటే ఇంకా హ్యాపీ, ఈజీగా తినచ్చు. ఉదయాన్నే అంటే ఒక 11-12 గంటలకు మీరు నానబెట్టేసుకున్నారంటే కుర్రలు, హ్యాపీగా 7 గంటలకి పెద్దవాళ్ళు, మన ఇంట్లో పెద్దవాళ్ళు డిన్నర్ చేయాలి అనుకున్నప్పుడు టిఫిన్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాం. ప్రతిసారి అదే ఉప్మాలు, తర్వాత అదే దోశలు, అవే ఇడ్లీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా మన ఇంట్లో 100% ఆ ముందు రోజు పులుపెక్కినటువంటి మజ్జిగ 100% ఉంటుంది, ఉండకుండా ఉండదు, వెరీ వెరీ కామన్. సో అలాంటప్పుడు హాయిగా డిన్నర్ లాగా ఈసారి ఇలా ట్రై చేయండి. పెనం కూడా ఆల్మోస్ట్ హీట్ ఎక్కిపోయింది. ఇక్కడ మనం ఏంటి అంటే పుల్లట్లు కేవలం అలా ప్లెయిన్గా చప్పగా కాకుండా ఇందులో మనం అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ ఉపయోగించి ఒక చిన్న మసాలా టింజ్ లాగా ఇచ్చి వేస్తున్నాం అనమాట. రొటీన్గా వేసుకుంటే బాగుంటుంది కదా. రొటీన్గా వేసుకుంటే ఇంకా మన అమృతం కార్యక్రమం గొప్పతనం ఏంటి, ఆరోగ్యాన్ని జోడిస్తూ దాన్ని ఇంకా రుచికరంగా చేయడమే మన బాధ్యత కాబట్టి దాన్ని కొంచెం డిఫరెంట్గా వేసుకుంటున్నాం అనమాట. ఓకే. పెనం కూడా చక్కగా కాలింది కాబట్టి ఇదిగోండి ఇలా చక్కగా పిండి తీసుకుని వేసేసుకుందాం. దీని మీద ఇదిగోండి అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, అలాగే కాస్త కొత్తిమీర, కాస్త నూనె వేసేసుకుందాం. అంటే ఎప్పుడూ నేను చెప్తాను, ఇలా చక్కగా మనము ఇలా పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకున్నామంటే ఇలా మనం ట్యాప్ చేసుకున్నప్పుడు వాటికి చక్కగా అతుక్కుంటాయి. యాలకుల్ని ప్రతిరోజు ఒక 2 పచ్చిగా అలా తీసుకోవడం వల్ల హై బీపీ తగ్గుతుంది, రక్తం శుద్ధి అవుతుంది, రక్త సరఫరా మెరుగుపడుతుంది, అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. యాలకుల్ని భోజనం తర్వాత లేదా ఎప్పుడైనా సరే చక్కగా 2 ప్రతిరోజు తీసుకోవడం మొదలు పెట్టేసేయండి. వావ్. అంటే ఇలా మనము పచ్చిగా ఉన్నప్పుడు వేసుకున్నప్పుడే ఇలా చక్కగా అతుక్కుంటాయి. ఇక్కడ ఎక్కడా కూడా మనం చూసారా చక్కగా కాలింది, మనకి ఎక్కడా పచ్చిదనం లేదు కాబట్టి స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది అందంగా. ఇలా పుల్లట్టును సర్వ్ చేసేసుకుందాం. ఇలా టేస్టీ కొర్రల పుల్లట్టు రెడీ అయిపోయింది. ఇదే విధానంలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఏం లేదండి, కొర్రలు, కాస్త బియ్యము, ఎండుమిరపకాయలు, కావాల్సిన మసాలా దినుసులు అంటే జీలకర్ర అలాంటివి అనమాట, అవన్నీ యాడ్ చేసుకొని చాలా అందంగా, ఆకర్షణీయంగా, టేస్టీగా తయారు చేశా. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్రల పుల్లట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుల్లటి మజ్జిగ 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత. కొర్రల పుల్లట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న కొర్రలు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం, పుల్లటి మజ్జిగ, సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి కాస్త నూనె రాసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న కొర్రపిండిని దోసలాగా వేసుకుని పైనుంచి అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లికాడలు, కొత్తిమీర వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొర్రల పుల్లట్టు రెడీ. చూసారు కదా కొర్రల పుల్లట్టు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
వా, అల్లం ఘాటే ఫస్ట్ వచ్చింది. బాగుందండి, పుల్ల పుల్లగా, చాలా బాగుంది. మెయిన్గా అల్లం ఘాటు చాలా బాగా తెలుస్తుంది, ఎందుకంటే పైన అలా వేసాం కదా, ప్రతి ముక్కలో వస్తుంది నాకు తెలిసి. అలాగే లైట్గా పుల్లగా, కారంగా అన్ని రుచులు ఉన్నాయి, షడ్రుచుల్లాగా. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా చాలా సులభం కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు వంకాయ పెరుగు చట్నీ. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ పెరుగు చట్నీ కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, పెరుగు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు తగినంత, కొత్తిమీర కొద్దిగా. వంకాయ పెరుగు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం నేను పెద్ద వంకాయ తీసుకున్నా, మామూలుగా కాల్చి చేస్తాం కదా, సో ఆ వంకాయ తీసుకున్నాను అండ్ కాల్చి చేయబోతున్నాను కూడా. సో ఇలా ఉంటుంది మనకి, ఇది ఎక్కడైనా కూడా హాయిగా దొరుకుతుంది కాబట్టి టెన్షన్ ఏమీ లేదు. సో ఇదేదో మనకు రేర్ ప్రోడక్ట్ అట్లా ఏం లేదు, హాయిగా దొరుకుతుంది. అయితే వంకాయ గురించి చెప్పాలి అంటే, వంకాయ ఐరన్, మంచి ఐరన్ కంటెంట్ అని చిన్నప్పటి నుంచి మాకు అందరికీ చెప్పారు, మనందరికీ చెప్పారు. చక్కగా మనం కూడా వంకాయ కూరలు తినడం మొదలు పెట్టేశాం. సో ఇది మనకు డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఉబ్బసం అనేటువంటి ఒక ఇబ్బందిని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ చాలా వరకు తగ్గిస్తుంది. ముఖ్యమైన ఒక హైలైట్ పాయింట్ ఏంటి అంటే మనకు వంకాయ గురించి, పేగు సమస్యలు, పెదపేగు క్యాన్సర్ లక్షణాలు, ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. అందుకే పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మనకు వంకాయల్ని మరీ ఎక్కువగా కాకుండా తరచూ తినడం మనం మొదలు పెట్టాలి 100%. అఫ్ కోర్స్ వంకాయ అనేది చాలా కామన్గా ప్రతి భోజనంలో, ప్రతి పెళ్లిలో మనము నిత్యం తినేటువంటిదే. కాకపోతే ఏంటి అంటే కొంతమందికి వంకాయ తినడం వల్ల వాతం అవుతుంది, ఇదవుతుంది, అదవుతుంది అని చెప్తూ ఉంటారు. ఏమీ లేదండి, వంకాయ చాలా చాలా మంచిది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్కి కూడా చాలా మంచిది. అలాగే పిల్లలకు కూడా పెట్టండి. చాలా మంది పిల్లలకు పెట్టకుండా అలా వదిలేస్తూ ఉంటారు. పిల్లలకు కూడా హాయిగా పెట్టచ్చు, తినచ్చు, బాగుంటుంది కూడా, ఎంజాయ్ చేస్తారు. అలాగే వంకాయ పచ్చడి నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి. కానీ వంకాయ పచ్చడి చేయడంలో రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇది పక్కన పెట్టిద్దాం ప్రస్తుతానికి. ఈ బాండి పెట్టేసి ఇలా ఈ పెద్ద వంకాయ ఏదైతే ఉందో ఇది మనకు తీసుకొని చిన్న కాట్లు పెట్టుకుందాం. అంటే కాలుస్తాం కదా, మనకి లోపలంతా కూడా చక్కగా కాలడానికి ఇలా చిన్నగా మనము కాట్లు పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఈ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇది మనం ఏదో ఒక సహాయంతో, మన ఇంట్లో ఏదో ఒక పరికరం ఉంటుంది కదా, అలా తీసుకొని చక్కగా, అంటే మన చేతులు జాగ్రత్తగా ఉండడానికి అంతకన్నా ఏం లేదు, అది మీరు ఏది వాడతారో అది మీ ఇష్టం. ఇలా చక్కగా మనము అన్ని వైపులా ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు కాల్చుకోవాలి. అంటే బాగా కాలాలి, అది మనకు తెలిసిపోతుంది. అది కాలి ఒక మగ్గినట్టుగా అయిపోతుంది కదా, అది మనకి ఈజీగా తెలుస్తుంది. అలా మనకు చక్కగా అన్ని వైపులా కాల్చుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఇలా కాల్చిన వంకాయతో పులుసులు కూడా చేస్తూ ఉంటారు. చక్కగా పిసికేసి ఎక్కడ అని దానికి పచ్చిగానే తీసుకుంటారు, మళ్ళీ దాన్ని మరిగిచ్చారు, పచ్చి పులుసులాగా. ఇలా మనం మధ్యలో కాస్త నూనె కూడా వేసుకోవచ్చండి. నూనె వేసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా కాలుతుందన్నమాట. సో మనం కాట్లు పెట్టుకున్నాం కదా, సో అక్కడ కూడా మనం ఇలా వేసుకోవచ్చు, పైన కూడా లైట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది అవ్వడానికి ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది, ఎందుకంటే కొంచెం మనకి సైజ్ ఆఫ్ ద వంకాయని బట్టి ఉంటుంది. ఇదిగోండి, ఇలా చక్కగా మనకు నూనె వేస్తే ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది అనమాట. ఇది ఒక 2-3 నిమిషాలు సమయం పడుతుంది. అండ్ మనకు కాలినట్టుగా కూడా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆ కాలిన వాసన ఏదైతే ఉందో అది వస్తుంది అండ్ బాగుంటుంది కూడా. ఓకే, చూసారా, ఇలా చక్కగా ఒక 5 నిమిషాల్లో దీన్ని చక్కగా కాల్ చేసుకున్నాము. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి, ఇంకా అవసరం లేదు. సో ఇప్పుడు దీన్ని ఇలా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇది కాస్త చల్లారాలి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు చేయబెడితే మనం చేయగలుగుతుంది కాబట్టి ఏమీ చేయలేము. ఇది ప్రస్తుతానికి ఇటు పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం. మళ్ళీ ఈ స్టవ్ మీద ఈ బాండి పెట్టేశాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, ఇందులో కాస్త ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు.
ఈ మూడింటిని కూడా ఒక చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. అంటే ఈ పచ్చడికి కావాల్సినటువంటి పేస్ట్ అనమాట. ఇది కొంచెం మనకు పేస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్పేస్తా. ముందుగా పేస్ట్గా చేసుకొని తీసుకొచ్చేస్తా. చూసారా, ఇలా చక్కగా మనం పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాము. మంచి ఘాటు స్మెల్, అంటే జీలకర్ర అల్లం కలిపినటువంటి స్మెల్ చాలా బాగుంటుంది. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాము. అండ్ ఈలోపు మనకు ఈ కాల్చిన వంకాయ కూడా కొంచెం చల్లారింది. ఇలా చక్కగా తొక్క తీసేసుకుందాం. చక్కగా మనము తొక్క తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది లైట్గా మనం మ్యాష్ చేసుకుందాం. ఇలా చక్కగా దేంతో అయినా, మనకు కొంచెం వేడిగా ఉంది కాబట్టి అఫ్కోర్స్ ఏదో ఒకటి మ్యాషరో లేకపోతే ఏదైనా విస్కరో సంథింగ్ మనకి ఈజీగా మెత్తబడేటట్టుగా ఏదైనా తీసుకుందాం. ఓకే, ఈ విధంగా మనం గుజ్జంతా కూడా తీసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇలా మనకు మ్యాష్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ఇక పోపు కావాల్సినవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. ముందుగా నూనె కొంచెం ఒక 3 స్పూన్ల నూనె వేసానండి. ఎందుకంటే ఇది కొంచెం మనకి లైట్గా ఇది వేయించుకోవాలి కదా, అందుకనమాట. నూనె కొంచెం మనకు లైట్గా హీట్ అయిన తర్వాత ఇక మెల్లమెల్లిగా పోపును వేసేసుకోవచ్చు. ముందుగా ఆవాలు, మనకు మామూలుగా చేసుకునే పచ్చడి కన్నా కూడా ఇలా కాల్చుకొని తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి 100% పెద్ద వంకాయ మీకు కనిపిస్తుంది. కనిపించినప్పుడు తీసుకొని చాలా సులభం అండి. ఇంతవరకు మనం చేసిన ప్రాసెస్లో కేవలం దాన్ని చక్కగా మనము 4 వైపులా కాల్చుకొని తొక్క తీసి గుజ్జుగా తయారు చేసాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే అల్లము జీలకర్ర పేస్ట్ చేసాం. అంతే, పోపు తయారు చేసుకుంటున్నాం. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత శనగపప్పు, ఒకసారి వేయించేసుకున్నాక ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, కొంచెం పసుపు, అలాగే కరివేపాకు, ఇవన్నీ ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మనకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఇలా గుజ్జుగా చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ వంకాయ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం ఇంతవరకు ఇందులో ఉప్పు ఏం వేసుకోలేదండి. ఉప్పు వేసుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసేసానండి. సమోసాలు తయారు చేసేటప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఈసారి మీరు సమోసాలు ఇంట్లో తయారు చేసేటప్పుడు అందులో కాస్త నిమ్మరసం వేసి ట్రై చేయండి. సమోసాలు చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఈసారి ఈ చిట్కాను ఉపయోగించండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెరుగు, అలాగే కాస్త కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి పెరుగు బౌల్లోంచే ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చేసుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఈ వంకాయ మిశ్రమం ఏదైతే ఉందో ఈ పోపు అది మనం పెరుగులోకి వేసేసుకుందాం.
ఇలా. ఆహా, భలే ఉందండి అసలు, చూడ్డానికి చెయ్యడానికి డెఫినెట్గా తినడానికి కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి వంకాయ పెరుగు పచ్చడిని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, చాలా సులభంగా చాలా టేస్టీగా వంకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వంకాయ పెరుగు చట్నీ కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, పెరుగు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. వంకాయ పెరుగు చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా వంకాయకి ఘాట్లు పెట్టుకుని స్టవ్ వెలిగించి అన్ని వైపులా నూనె రాసి కాల్చుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అది చల్లారిన తర్వాత అదే చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, మినప్పప్పు, కాస్త పసుపు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత మెత్తగా మెదుపుకున్న వంకాయ పేస్ట్ కూడా కొంచెం వేసి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి వేయించి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, కొత్తిమీర, కాస్త ఉప్పు వేసుకుని ముందుగా చల్లార్చుకున్న వంకాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ పెరుగు చట్నీ రెడీ. చూసారు కదా, వంకాయ పెరుగు చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్. ఉప్పు, కారము అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయాయి. చాలా బాగుందండి. ఇది మీ ఇంట్లో చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అని కూడా 100% కనుక్కుంటారు. చాలా చాలా బాగుంది. చూసారు కదా, మరి వాటి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.